హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వీడియోలో మీకు ఇన్స్టెంట్గా హెల్తీ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మనం గోధుమ రవ్వ తీసుకోవాలి, కొంచెం దొడ్డుగా ఉండేది. సగ్గు బియ్యం కూడా తీసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు సగ్గు బియ్యం, 1/2 కప్పు మినపప్పు. వీటిని వాటర్తో శుభ్రంగా కడుక్కొని ఒక 6 అవర్స్ లేకపోతే 4 అవర్స్ అయినా సరిపోతుంది నానబెట్టుకోవాలి వాటర్లో. సౌసిగా నానబెట్టుకున్నాక మనమైతే మిక్సీ పట్టుకోవాలి. అది దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకోవాలి. చూసారా, ఇలా అయితే మనం పట్టుకోవాలి తిక్కగా. ఇలా పట్టుకున్నాక అందులో 1/2 స్పూన్ షుగర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా అవుతుంది. 15 మినిట్సే కాబట్టి ఇది అప్పటికప్పటికే చేసుకోవాలి. పులియబెట్టిన అవసరం లేదు. ఇప్పుడైతే స్టవ్ పై మనం ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కాస్త ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడైతే మనం దోశ ఎలా వేస్తామో అలా వేసుకోవాలి. కాస్త ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు దోశ వెనుక సరికలక మనం ముందుకు కూడా తిప్పుకోవాలి. ముందు భాగం కూడా కాస్త కాలాలి. చూసారా, షుగర్ వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి షుగర్ వేయడం. ఇలా అవుతుంది. వెనుక సైడ్ కూడా చాలా స్మూత్గా బాగుంటుంది. అలాగే మరో దోశ కూడా ప్యాన్ మీద వేసిద్దాం. చూడండి, చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఈ దోశ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఇది హెల్తీ దోశ. పిల్లలైతే చట్నీ లేకపోయినా నార్మల్ అయినా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ అండ్ సగ్గు బియ్యం, లైట్గా మినపప్పు వాడుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు వేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఏ చట్నీలోకైనా బాగుంటుంది, చట్నీ లేకపోయినా నార్మల్గా కూడా తినచ్చు. స్మూత్గా స్పంజ్ లాగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.